హాయ్ సార్, నమస్తే. ఈ వీడియోకి వస్తే ఆదిరెడ్డి గారు 2 hours ముందు ఒక వీడియో పెట్టారు. నాగమణి కంట ఆ సెంటిమెంట్, ఆ ఏడుపు ఫేక్ అని ఎవరైనా అంటే అని మళ్ళీ ఎవడైనా అంటే అతను ఎంత దీనిగా చెప్తున్నాడో మరి చూడాలి. అది ఎవడైనా అంటే ఏంటి? ఫేకే, అది 100% ఫేక్. అతను ఒక టార్గెట్తో వచ్చాడు, సెంటిమెంట్తో కొడదామనేసి వచ్చాడు. అలా ఫస్ట్ స్టేజ్ మీద నుంచి స్టార్ట్ చేశాడు సెంటిమెంట్. హౌస్లో ఏ కంటెస్టెంట్ ఏ సెంటిమెంట్ లేకుండా వచ్చారు, ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి సెంటిమెంట్లు. అతను ఏంటంటే లాస్ట్ టైము కెప్టెన్సీ కోసమని, కప్పు కోసమని మన ఎవరు అతను అమర్ అప్పుడు అలాగే వాళ్ళని బాగా ఫోర్స్ అనమాట, సెంటిమెంటల్ ఫోర్స్. ఒక్క ఛాన్స్ రా ఎందుకు ఫోర్స్ చేసి, ఒక్క ఛాన్స్ రా, నాకు సెంటిమెంట్ ఉన్నారా, ఇంటి దగ్గర మా అమ్మ, ఇంటి దగ్గర మా ఆవిడ, మా పాప అంటే ఇంకెందుకు బిగ్ బాస్ కప్ అయిపోయిన తర్వాత ఆ పక్కుంటే ఎవడో ఇచ్చేస్తారు కదండి డొనేషన్ లాగా. ఇక్కడ రావడం ఎందుకు కంటెస్టెంట్గా? ఆ మాత్రం దానికి గేమ్ ఇది గేమ్, అంతేగాని సెంటిమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, నాకు వదిలేయండి. అప్పుడెప్పుడో 2-3 వారాల కిందట బాగా అమరు ఇది ఎక్కువైపోయింది, టార్చర్ ఎక్కువైపోయింది. అదే అప్పుడు అందరూ బ్యాడ్ అవడం కూడా అందుకే బ్యాడ్ అయ్యాడు. ఇదేంటిది, గేమ్ ఆడుకోవాలి కానీ ఏదో ఆడుకోవడం ఏంటి ఇదేంటని. ఇప్పుడు నామినేషన్ దగ్గర నుంచే స్టార్ట్ చేసాడు. ఇది కరెక్ట్ అని ఫేక్ కాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాగా అందరికీ అదే. ఇప్పుడు ఒక 1 hour టీవీ మరి ఇంకా లైవ్ ఆఫ్ చేస్తాను నేనైతే. ఏంటి ఇది, అదే గోల. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూస్తే, లైవ్ చూస్తే అందరూ కామన్ గా ఉన్నారు, ఏదో ధైర్యం చెప్పారు. మనోడు మాత్రం ఒక పక్కెళ్ళిపోయి ఆలోచిస్తూ గేమ్ కోసం ఆలోచిస్తాడు. మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి రాజకీయం మొదలు పెడుతున్నాడు. అంత సెంటిమెంట్లు ఇదైపోతే ఇలా గేమ్ ఎందుకు ప్లే చేస్తాడు? ఆ డిప్రెషన్లోనే ఉంటారు కదా. అదేం కాదు, ఇదంతా 100% ఫేక్. మొత్తానికి ఇతనికి బాగా ఉంది సపోర్టు. నేను మొన్నటి వరకు నిఖిల్ సపోర్ట్ ఉన్నదేమో ఆదిరెడ్డి అని అనుకునేవారు. ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చాడు. మళ్ళీ ఆడు ఈడు ఎవడంటాడు అనేసి అతనే డామినేట్ చేసేస్తున్నాడు. అతను కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని డామినేట్ చేసినట్టు. ఇప్పుడేమో చూడండి, సోనియా మళ్ళీ నిఖిల్ ఒకటైపోయారు. సీత టార్గెట్ చేసింది నిఖిల్ని, హార్డ్ కంటెస్టెంట్ కదా అనేసి. అయితే నిఖిల్ టార్గెట్ చేసేస్తే సోనియా నిఖిల్ ప్లాన్ వేసుకున్నారు, ఆవిడని సీతని ఎలాగైనా లాగేస్తే మనకి ఇదైపోతున్నాయి. ఇప్పుడు దానికోసమని ఇప్పుడు కామెడీ రూపంలో అలాగూ దువ్వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ సోనియా మాటలకి ఈ నిఖిల్ సీతను లాగేశారు కదా, ఇప్పుడు సీత నిఖిల్ కాసి వచ్చేస్తుంది. ఆ నిఖిల్కి ఇంకా ఆపోజిట్ ఉండదు. అది సో గేమ్ అనుకోండి, అది పర్వాలేదు, దానికి బిగ్ బాస్ ప్రమేయం లేదు. కానీ ఈ సోనియా మళ్ళీ ఈ సైమన్ కంట మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. వీళ్ళిద్దరు ప్లస్ ఆ నిఖిల్ ఖచ్చితంగా టాప్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ముందే రుజువైపోయింది. అనిల్ రావిపూడి గారు నామినేషన్ అయిపోయారు తీసుకొచ్చి బయటికి తీసుకొస్తూ అతను భుజం మీద చెయ్యేసి కెమెరా దగ్గర తీసుకొచ్చి, నీకు ఎవరైనా హీరో ఇష్టమా, ఎవరు హీరో ఇష్టమో అని అన్నారు. ఎవరు హీరో ఇష్టమో అని అంటే ఏం చెప్తారు? ఏదో ఒక హీరో పేరు చెప్తారు. ఆ హీరో ఫ్యాన్స్ అయినా ఈ సెంటిమెంట్కి సపోర్ట్ చేస్తారని ప్లాన్. అతనేం చేశాడు, సరిగ్గా నేనే హీరో అన్నాడు. సరే, కానీ మళ్ళీ వెంటనే అది రాంగ్ ఆన్సర్ వచ్చేయడంతో కొన్ని సాంగ్ అడిగాడు. కనీసం ఒక సాంగ్ అయినా సరే ఏది ఇష్టం అంటే అది కూడా ఏదో డివోషనల్ పాట పాడేశాడు, ఏదో సినిమా హీరో పాడతారు అనుకున్నారు. అలాగా ఒక ఫ్యాన్స్ యొక్క ఓటు బ్యాంక్ ని రాపడడానికి చూశారు ఆల్రెడీ ఫస్టే. అది వర్కౌట్ అవ్వలేదు. నిన్న నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ పడింది. అఫ్రీద్ నామినేట్ చేసి, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఎవరితోనే మింగిల్ అవ్వట్లేదు, నువ్వు ఒక్కడు అలా ఉంటున్నావు, అది బాగోలేదు, అది నాకు నచ్చలేదు నువ్వు అంటే బిగ్ బాస్ అయితే రీజన్ కాదనేస్తున్నాడు. ఎంతమంది అలాగా
స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను, చాలా మంది ఫస్ట్ 2 వారాల్లో నామినేషన్ అయ్యేది ఆరేసినాయి. ఇంకే ఉంటాయి, అందులో ఉండవు. ఫస్ట్ వారం ఇంకెవరు ఉంటారు? ఉండరు. మిగతా అన్ని ఎపిసోడ్లు చూసుకోండి, ఫస్ట్ వారంకి అదే రీజన్ మ్యాక్సిమం మెంబర్స్ చెప్తారు. ఇది కూడా అదే చెప్పితే అతను సేవ్ చేసేదానికి ఇదంతా. కానీ అక్కడ బెండ్ అయిపోయాడు బిగ్ బాస్. అబ్జెక్షన్ చేసి బిగ్ బాస్ ఊరికి అబ్జెక్ట్ చేయదు కదా, మరి ఎందుకు బెండ్ అయిపోయాడు? ఒకసారి చెప్పనంటే లైవ్లోనే కట్ చేస్తాడంటే చూడండి. నేను మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే లైవ్లో ఉంటుంది, ఎపిసోడ్లో ఉండదు. కానీ ఇదేంటంటే లైవ్లోనే టక్కుని కట్ చేసేది. ఇదంతా బిగ్ బాస్ ఫస్ట్ నుంచి. అప్పుడు అలాగే అమర్ని, అమర్ నువ్వు గ్రేటు, నువ్వు తోపు, చపాతీ తీసుకురా, ఆడియన్స్కి అమర్ అంటే ఎత్తియడానికి అనమాట. ఇలాంటి ట్రిక్కులు ప్లే చేసి బిగ్ బాస్ మీద నమ్మకం పోగొట్టారు ఆల్రెడీ. ఇప్పుడు స్టార్టింగ్ నుంచే చేశారు. లేకపోతే ఒక కంటెస్టెంట్కి రామ్ గోపాల్ వర్మ ఆల్ ద బెస్ట్ చెప్పితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది స్టేజ్ మీద నాగార్జున ఉన్నారు పక్కనే. ఇది కాదా? ఇది కుంభక్క కాదా? గోల్మాల్ కాదా? ఇది 100% ఫేకే. ఇది అతను సాయి మనకంటది ఫేకు. ఇతనే ఈవిడ సోనియా కూడా రికమెండేషన్ క్యాండిడేట్. మిగతా వాళ్ళు ఉన్నారంటే ఇంకెవరున్నారు? నిఖిల్ ఉన్నాడు. ఆదిత్య బాగా డీసెంట్ గా వచ్చాడు. అదే రీజనే ఆదిత్యది. ఎలా చెప్పాడు? నీట్ గా చెప్పాడు అతను. ఆదిత్య ఇద్దరిని చేశారు, పృథ్వీని అర్ఫిద్నే చేశాడు. వాళ్ళిద్దరూ ఎగ్రీ అయిపోయారు. అది కూడా ఇదే రీజన్. మళ్ళీ డిఫరెంట్ గా చెప్పారు. అలాగే సాయి ప్రియ కొద్దిగా కన్విన్స్ గా చెప్దాము అనేసి చెప్పడానికి ట్రై చేసి సక్సెస్ అయింది. బాగా చెప్పింది అనమాట. అంతే అతను హర్ట్ అవ్వకుండా, అంటే నన్ను ఎక్కువ మంది నామినేట్ చేస్తారే అని హర్ట్ అవ్వకుండా చెప్పుదామని చెప్పింది. బాగా చెప్పింది. ఆ చెప్పడానికి క్లాప్స్ కొట్టారు సభ్యులు. దాన్ని నా సెంటిమెంట్ కోసం ఎటకరించడానికి కొట్టారు అని వాళ్ళు ప్రూవ్ చేశారు. కానీ ఆ క్లాప్ కొట్టడం అతను సెంటిమెంట్ టచ్ ఇవ్వక ముందే కొట్టేశారు. ఆ తర్వాత ప్లే చేశాడు. దానికేమో ఇది 100% ఫేకే, క్లాప్ కొట్టారు అని ఆదిరెడ్డి గారు కౌంటరు. ఇది చాలా జోక్ ఉంది. ఇది వరకు పెద్ద ఏదో అదేంటంటే జెన్యూన్ రివ్యూలు ఇచ్చేస్తారు అని అనుకునేవాడిని. ఈ ఒక్క వీడియో చాలు. ఈ ఒక్క నిమిషం ఆదిరెడ్డి గారు కూడా పూర్తిగా చూడలేదు. ఆ స్టార్టింగ్ లో చూశాను అంతే. ఇంకా ఇది ఇంతే సంగతులు, ఇది మనోడు కూడా ఇంతేనమాట, బిగ్ బాస్ టైపే అని వీడియో చేయడం జరిగింది. దాట్స్ బిగ్ బాస్ అండ్ ఆదిరెడ్డి గారు. ఇంకెవడో ఆడియో అనుకంటే ఎవరెస్ట్ వచ్చినా అలా చెప్తారు రివ్యూలు. అని చెప్పిన వాళ్ళందరూ ఆడు వీడియో అని అంటారా మీరు? చాలా బాగోదు అది. మీరు పెద్ద రివ్యూలు చెప్పి మీరు పెద్ద యూట్యూబర్ అవ్వచ్చు, కానీ ఆడియో అని అనవద్దు కవర్ని. కొద్ది జాగ్రత్తగా మాట్లాడండి. మీ వ్యూస్, మీ సబ్స్క్రైబర్స్, మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, మాకేం పంచుతారా? కొద్ది జాగ్రత్తగా మాట్లాడండి. బాయ్.